అబౌట్ బెంగాల్ ఒక ఇంట్రెస్టింగ్ అంటే ఫిగర్స్ నా దగ్గర ఉన్నాయి. ఐ విల్ టెల్. బెంగాల్లో అందరం మనం అనుకుంటున్నాం కదా, అంటే ఎందుకు చేంజ్ అయింది ఏంటి అసలు ఏంటి అనుకున్నాము. ఒక్కసారి 2021 ఎలక్షన్ని మనం రివ్యూ చేసుకుంటే 2021లో పోస్ట్ ఎలక్షన్ వైలెన్స్ అనేది దాదాపు 2000 చిల్లర కేసెస్ బుక్ అయినాయండి. మోర్ దెన్ 2000 ఇన్సిడెంట్స్ జరిగినాయి అక్కడ. అంటే మనకు తెలుసు బెంగాల్లో అవునన్నా కదా అని రిగ్గింగ్ జరుగుతుంది అక్కడ, అంటే బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది. మీరు యూ వోంట్ బిలీవ్, నేను చెప్పినట్టు నేను వాజ్ టాకింగ్ టు మై ప్రొఫెసర్. ఆయన చాలా ప్రామినెంట్ ప్రొఫెసర్, ఐఐఎం కలకటాలో ప్రొఫెసర్. ఆయన పేరు చెప్తే అందరికీ తెలుసు, రంజన్ గారు అని ఉంటారు. ఆయన చెప్తుండే నేను సర్ప్రైజ్ అయ్యాను. ఫాల్టా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంది కదా, దాంట్లో జహంగీర్ ఖాన్ అని ఉంటాడంట. ఈజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ అభిషేక్ బెనర్జీ, రైట్ హ్యాండ్ అంట. నాకు కూడా తెలియదు, మా ప్రొఫెసర్ చెప్పేంత నాకు కూడా తెలియదు. అయితే వాళ్ళు ఎంత అరాచకాలు చేస్తారంటే అక్కడ ముందే అంటే 7:30, 8 o'clock అప్పుడు ఫస్ట్ వెళ్ళి ఓటుకెళ్ళి అక్కడ ఈవీఎం మీద ఒక సెంట్ పూసారంట. పూసి బీజేపీ సింగల్ అంటే ఎవరైనా ఓటేస్తే వస్తే వాళ్ళ ఏలు వాసన చూసి, తర్వాత కొన్ని అంటే పోలింగ్ బూతుల్లో టేప్ వేశారంట. అంటే ప్రొఫెసర్ అయితే డెఫినెట్గా ఆయన న్యూట్రల్ కదా, ప్రొఫెసర్ ఈజ్ ఆల్వేస్ అకాడమిషియన్ ఆయన చెప్పినది. సో అట్లా చేశారంట. చేసినాక ఆయన తర్వాత ఆయన చెప్తున్నాడు, మీరు సౌత్ ఇండియన్ మూవీస్లో ఎలా అయితే చూస్తారో బండ్ల మీద ఒక 20 మంది 50 మంది ఇట్లా కలిసి అట్లా వెళ్తారో అట్లా కత్తులు పట్టుకొని అలా పట్టుకొని ఈ జహంగీర్ ఖాన్ మనుషులు ఆ కాన్స్టిట్యున్సీ మొత్తంలో తిరుగుతుంటారంట. సో మరి అవన్నీ ప్రజలు గమనిస్తారు కదండి. ఇప్పుడు డెఫినెట్గా అవుతుంది కదా. అంటే ఇప్పుడు మనము వీఆర్ డెఫినెట్లీ డెవలప్డ్ సొసైటీ. ప్రజలు అన్నీ గమనిస్తారు కదా. మంచి చేస్తేనే నీకు ఓటేస్తారు, చెడు చేస్తే ఎందుకు ఓటేస్తారు ఏరు కదా డెఫినెట్గా. సో వీటన్నిటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకు ఉండదు. ఇప్పుడు అభిషేక్ బెనర్జీ ఒక ఇన్సిడెంట్లో చెప్తున్నారు చాలామంది ఏంటంటే, గోల్డ్ స్మగ్లింగ్ వాటిలో కూడా ఉంటే కస్టమ్స్లో వాళ్ళ మనుషుల్ని ఆపితే అభిషేక్ బెనర్జీ డైరెక్ట్గా వెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎంత బయాస్డ్ అంటే ఈవెన్ ఆఫీసర్స్ కూడా అక్కడ బెంగాల్లో ప్రో టువర్డ్స్ గవర్నమెంట్, అంటే ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అక్కడ పొలిటికల్ పీపుల్ మౌల్డ్ చేసుకొని వాళ్ళతో వర్క్ చేయించుకుంటున్నారు. సో అంత పోలరైజ్ సొసైటీ ఇండియాలోనే ఫస్ట్ టైం ఎన్ఐఏ ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ బలగాలు ఎన్ఐఏ ఇవాళ అక్కడ ఉంది. అంటే మరి ఇప్పుడు వాళ్ళు మీరు చూసారు కదా, ఇప్పుడు యాక్చువల్ పోలింగ్ బూత్లు కూడా ఇంక్రీజ్ చేశారు అక్కడ. పోలింగ్ బూత్లు ఇంక్రీజ్ చేసి తర్వాత కమ్యూనిటీస్లో పెట్టారు, అంటే అపార్ట్మెంట్స్ దాంట్లో పెట్టారు. చాలా సెన్సిటైజ్ బూతింగ్ ఏరియాల్లో కూడా. పశ్చిమ బెంగాల్లో మొత్తం 77 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఫస్ట్ టైం ఎన్ఐఏ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. 3,50,000 మంది పారామిలిటరీ పోలీస్ బలగాలు అక్కడ పహరా కాస్తున్నాయి. ఈవీఎంల వద్ద నిన్నటిదాకా మమతా బెనర్జీ కాపలా కాస్తే పోలీసులంతా కూడా ఎంటైర్గా రాష్ట్రమంతా కాపలా కాస్తున్నారు. అంటే దీని నేపథ్యం కూడా ఉంది. 2011 ఎన్నికల కౌంటింగ్ టైంలో 25 మంది చనిపోయినరు. అలాగే 2016 కౌంటింగ్ టైంలో 30 మంది చనిపోయినరు. 2021 అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ టైంలో కూడా 58 మంది ప్రాణాలు కోల్పోయినరు. ఆ పరిస్థితి పునరావృతం కాకూడదని పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు కూడా ఇక్కడ మోరింపబడ్డాయి.